లోన్ యాప్ వాళ్ళు మీ ఫోటోలు మార్పింగ్ చేసి మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తున్నారా? మీ కాంటాక్ట్స్ కి అసభ్యంగా ఎడిట్ చేసిన ఫోటోలు పంపిస్తున్నారా? భయపడకండి, ఇది ఒక తీవ్రమైన సైబర్ నేరం. ఈ వీడియోలో మీరు వెంటనే తీసుకోవలసిన చట్టపరమైన చర్యలు చెప్పబోతున్నా. నేను మీ న్యాయమిత్ర. ప్రస్తుతం అనేక అక్రమ లోన్ యాప్స్ మీ ఫోన్లోని కాంటాక్ట్స్, గ్యాలరీ, డేటా యాక్సెస్ తీసుకుని డబ్బు వసూలు చేయడానికి బెదిరింపులకు దిగుతున్నాయి. ఫోటోలు మార్పింగ్ చేయడం, మీ బంధువులకు పంపించడం, అసభ్య పదజాలంతో మెసేజ్లు పంపడం, ఇవి అన్నీ చట్టవిరుద్ధం. గమనించండి, లోన్ యాప్ తీసుకోవడం తప్పు కాదు, కానీ ఇలా బెదిరించడం మాత్రం పెద్ద నేరం. ఈ కేసుల్లో వర్తించే ముఖ్యమైన చట్టాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం మీ ప్రైవసీని ఉల్లంఘించడం నేరం. ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం డెఫమేషన్, స్టాల్కింగ్, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం వంటి సెక్షన్లు వర్తిస్తాయి. ఈ నేరాలకు జైలు శిక్ష కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మీపై కాదు, మీరు వాళ్లపై కేసు వేయగలరు. ఇప్పుడు మీరు వెంటనే చేయాల్సింది ఏమిటంటే, భయపడి డబ్బు పంపకండి. వాళ్ళు పంపిన అన్ని మెసేజ్లు స్క్రీన్ షాట్ సేవ్ చేసుకోండి. కాల్ రికార్డింగ్స్ ఉంటే భద్రపరచండి. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో బ్రిటన్ కంప్లైంట్ ఇవ్వండి. సైబర్ క్రైమ్ పోర్టల్లో ఆన్లైన్లో కంప్లైంట్ నమోదు చేయండి. లోన్ యాప్ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. మీ ఫోన్ పర్మిషన్స్ చెక్ చేయండి. ఎవిడెన్స్ ఉంటే కేసు చాలా బలంగా ఉంటుంది. చాలా మంది సిగ్గుపడి లేదా భయపడి ఫిర్యాదు చేయరు. అది వాళ్లకు అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఫిర్యాదు చేస్తే ఇలాంటి అక్రమ కార్యకలాపాలు తగ్గుతాయి. మీరు ఒంటరిగా లేరు, చట్టం మీ వైపే ఉంది. బెదిరింపులకు లొంగకండి, చట్టపరంగా ఎదుర్కోండి. ఇలాంటి చట్టపరమైన అవగాహన కోసం న్యాయమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సమస్యను కామెంట్లో రాయండి. మీకు చట్టపరమైన మార్గదర్శనం అందిస్తాను. ధన్యవాదాలు.